పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ప్రవీణ్ ని హత్య చేశారంటూ హాస్పిటల్ దగ్గర పాస్టర్లు ఆందోళన చేపట్టారు. ప్రవీణ్ ని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమూరు హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం లభించింది. అయితే ప్రవీణ్ వంటిపైన గాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని ఎవరో ఆ రకంగా చంపేసి అక్కడ పడేశారు అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొన్న ఆయన విజయవాడ నుంచి ఇటువైపుగా వస్తున్న నేపథ్యం, రాజమండ్రి వస్తున్న నేపథ్యంలోనే రాజమండ్రి వస్తున్నటువంటి మార్గ మధ్యలోనే ఒక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కొంతమూరు గావన్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. అటు ప్రవీణ్ పగడాల కల్వరి టీవీలో కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఆయన మరణం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడిని ఒక గుర్తులేని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. కానీ సీసీ కెమెరాలను పరిశీలించాల్సిన అవసరం ఉన్నట్టుగా పోలీసులు తెలియజేస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మేము వచ్చి మాట్లాడిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు.